రీసెంట్ టైమ్స్‌లో మనం చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఈ కేసెస్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో. అసలు రాకముందే ఎలాంటి కేర్ తీసుకోవాలి? వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి? అనేవి చాలా మందికున్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో, వీటి గురించి మనం క్లీన్ అండ్ క్లియర్‌గా తెలుసుకోవడం కోసం ఈరోజు స్టార్ హాస్పిటల్‌కొచ్చాం. సో, ఈరోజు మనతో పాటు వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం స్టార్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ అండ్ మెడికల్ ఆన్కాలజిస్ట్ డాక్టర్ సాయినాథ్ బేతన బొట్ల గారు మనతో ఉన్నారు. సో, సార్‌తో మాట్లాడి అన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫైన్. సార్ నేను డూయింగ్ వెల్. చెప్పినట్లే అసలు ఈ మధ్య కాలంలో రీసెంట్ టైమ్స్‌లో మనం చూస్తే ఒక దాదాపు 10 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత చూస్తుంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి? వీటి గురించి కొంచెం క్లీన్ అండ్ క్లుప్తంగా వివరిస్తారా? బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ అండి. హ్మ్. సింపుల్‌గా చెప్పాలి అనంటే. సో, రొమ్ములోంచి ఈ క్యాన్సర్ రావటం అంటూ జనరల్‌గా ఆడవాళ్ళలో చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం అన్నమాట. హ్మ్. అయితే ఇవి తరచుగా మనకి ఒకప్పుడు 20 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ చూస్తే క్యాన్సర్ అసలుకు టాప్ 10 కాజెస్ ఆఫ్ డెత్‌లో కూడా లేకుండిందనమాట మన హ్మ్. దేశంలో. ఎక్కువ టీబీ కానీ, వేరే ఇన్ఫెక్షన్స్ కానీ, మాల్‌న్యూట్రిషన్ కానీ, తర్వాత మెల్లగా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఇవి వచ్చేవి. హ్మ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ ది లాస్ట్ 10 ఇయర్స్ మెల్లగా క్యాన్సర్ హాస్ ఆల్సో టాప్ 5 లోకి వచ్చేసిందనమాట. క్యాన్సర్ అవును. యాస్ ఎ కాజ్ ఆఫ్ డెత్. హ్మ్. సో, ఇది ముఖ్యంగా మహిళల్ని ఎక్కువగా రావటం, చాలామంది లేట్ స్టేజ్‌లోకి ప్రెజెంట్ అవ్వటం. హ్మ్. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కింద మారిందండి ఈ మధ్య కాలంలో. అవును సార్. మీరు చెప్తుంటే ఒకప్పుడు చూస్తే పెద్ద ప్రాబ్లమ్ అంటే ఇంకా చనిపోతారు అనే ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే ఒక హార్ట్ అటాక్ మనం చూసేవారం. కానీ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా మీరు చెప్పినట్లే ఇక డెత్ ఒకటే సొల్యూషన్ అనే విధంగా అయిపోతుంది. అంటే ఎందుకంటారు? అసలు ఎందుకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకొస్తుంది? అంటే ఫుడ్ తీసుకోవడం వల్లనా? సరిగ్గా మంచి ఫుడ్ తీసుకోకపోవడం వలన? లేదంటే పొల్యూషన్ కావచ్చు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల వల్ల అంటారా? సో, మనం అసలుకు ట్రెడిషనల్‌గా డేటా చూసినట్టయితే గనక మనకి వెస్టర్న్ కంట్రీస్‌లో పాపులేషన్స్ ఏజ్ అవుతున్నప్పుడు మనం చూస్తున్న డేటా గాని, హ్మ్. ఇండియాలో కూడా అలాగే చూస్తుంటే ఎనీ ఏజింగ్ పాపులేషన్ అంటే ఆ పాపులేషన్‌లో ఏజ్డ్ పీపుల్ నంబర్ సంఖ్య పెరుగుతున్న కొద్దికి క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. హ్మ్. ఇది జనరల్‌గా చెప్తారు అందరూ. హ్మ్. అయితే అవి కాకుండా కొన్ని మన లైఫ్ స్టైల్ చాయిసెస్ కూడా మారాయి. సో, ఆ మారడం మూలంగా కూడా కొంత ఇన్సిడెన్స్ పెరుగుతుంది. కొంత అట్రిబ్యూటబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. క్యాన్సర్ ఇన్ జనరల్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు, చాలా మటుకు క్యాన్సర్స్‌కి కాజేటివ్ అన్నది ఉండదనమాట. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణకి ఇప్పుడు టీబీ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయితే ట్యూబర్క్యులోసిస్ వస్తుంది. హ్మ్. కోవిడ్ వైరస్ వస్తే కోవిడ్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా రావటం అవి జరగటం. అలా ఒక ప్రత్యేకంగా ఒక దీని మూలంగా క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేము. హ్మ్. సో, ఎందుకు ఎలా ఆరిజినేట్ అవుతుందని తెలీదు కానీ, ఎవరిలో ఎక్కువొచ్చే అవకాశం అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటని మనం చెప్పగలుగుతాం. ఓకే. సో, అలా చూసిన రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే గనక, ఇప్పుడు మనకి ఒక 100 మందిలో ఉంటే, ఈ 100 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా కామన్‌గా చూస్తున్నాం, హ్మ్. రాని వాళ్ళలో ఏంటి. సో, దట్ ఈస్ హౌ ద సైన్స్ ఇవాల్వ్డ్. హ్మ్. చూసినట్టయితే ముఖ్యంగా చూసింది ఎక్కువ జీవిత కాలంలో ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆడవాళ్ళలో, ఓకే. అది రొమ్ము క్యాన్సర్‌కి దారితీస్తుంది. అంటే ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజర్ అంటే ఏంటి? అదంతా చెడైన హార్మోనా బాడీలో రిలీజ్ కాదు. హ్మ్. ఇట్స్ ఎ గుడ్ హార్మోన్. ఇట్ ఫెర్టిలిటీకి కానీ, మిగిలిన బోన్ హెల్త్‌కి కానీ ఇవన్నీ చాలా అవసరం. హ్మ్. అయితే ప్రొలాంగ్డ్ ఎక్స్‌పోజర్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్‌కి ఎట్లా అంటే ముఖ్యంగా ఒబెసిటీ ఊబకాయం. హ్మ్. సో, ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు పెరిఫెరల్ ఫ్యాట్‌లో కూడా కొంత ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువ. ఓకే. అదొకటి. ఒకప్పుడు మనకి ఎక్కువ మంది పిల్లలు ఉండడం అంటే పర్ ఫ్యామిలీకి హ్మ్. ఫెర్టిలిటీ 2 గాని, ముగ్గురు గాని పిల్లలుండడం. దాంతోటి ప్రెగ్నెన్సీ ఈస్ ఆల్సో ప్రొటెక్టివ్. హ్మ్. ఒక రకంగా ద అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజర్ తగ్గుతుంది లైఫ్ టైమ్‌లో. ఓహ్! ఓకే. సో, దాని మూలంగా. సో, తక్కువ మంది పిల్లలుండటం, అసలు పిల్లలు లేకపోవడం. తర్వాత ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ చూసిందేంటంటే ఆడవాళ్ళల్లో ఎప్పుడైతే ఫస్ట్ చైల్డ్ బర్త్ మోర్ దెన్ 30 ఇయర్స్ అవుతుందో, హ్మ్. అప్పుడు వాళ్ళల్లో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అన్నది పెరగటం అంటూ సైంటిఫిక్ రీసెర్చ్‌లో తేలిందనమాట. ఓకే. అదొకటి. సో, ఇవి ముఖ్యమైన కారణాలు. ఓకే. సో, ఓకే. అది కాకుండా ఒక 5-10% కేసెస్‌లో వంశపారంపర్యంగా కూడా వస్తాయి. ఓహ్! సో, బికాజ్ జెనెటికలీ
ప్రీడిస్పోజ్ అవడంతో వాళ్ళకి కొంత చిన్న వయసులోనే అరౌండ్ 40 ఇయర్స్కే అలా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఒకప్పుడు వంశంలో ఆర్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటేనే జెనెటిక్ టెస్ట్ చేయించాల్సిన రికమెండేషన్స్ కాస్త ఇప్పుడు ఎనీ ఫీమేల్ ఎవరైనా 60 సంవత్సరాలు లోబడిన వాళ్ళకి, ఆడవాళ్ళలో ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా జెనెటిక్ టెస్టింగ్ చేయిద్దాం అని అంటున్నారు. ఈవెన్ దో ఫ్యామిలీ హిస్టరీ రిస్క్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఇవన్నీ మన దేశంలో ఎప్పుడు చేయలేదు కాబట్టి అసలుకు నిజంగా మనకి అలాంటి వంశపారపరంగా వచ్చే జీన్స్ ఉన్నాయా అన్నది కూడా చూసుకోవాలి. ఓకే. సో ముఖ్యంగా చూస్తే ఇవన్నీ దీస్ ఆర్ ద యాక్చువల్ బ్రాడ్ కేటగిరీస్. ఒబిసిటీ కానీ, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, అండ్ కొంత పొల్యూషన్. ఈ మధ్యకాలంలో మనకి ఉన్న కొత్తగా వస్తున్న డేటాలు ఏంటంటే పొల్యూషన్ కూడా కొంత రిస్క్ పెంచుతుంది అని. సార్ అంటే స్ట్రెస్ కూడా దీని మీద ఇంపాక్ట్ ఉంటుందంటారా? సో మన బాడీ స్ట్రెస్కి ఎలా రెస్పాండ్ అవుతుందన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు ఎనీ స్ట్రెస్ మనకి కొంత హార్మోనల్ చేంజెస్ కాజ్ చేస్తుంది. సో మనం కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్ లో ఉన్నాం అనుకోండి, ఆర్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ వర్క్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ లో ఉన్నాం అనుకోండి, మన అంటే నేను మీకు కొంచెం దీన్ని కొంచెం వెనక్కి వెళ్ళి అసలు హౌ ఎవల్యూషన్ అయిందన్న దాని గురించి కూడా చెప్తాను మీకు. ఎలా అంటే బాడీ ఇట్ సెల్ఫ్, మన హ్యూమన్ యాజ్ అ ఒక స్పీషీస్ అన్నది ఇవాల్వ్ అయిందే విత్ ది ఆ సిస్టమ్స్ అన్ని కూడా టు సర్వైవ్. ఓకే. సో మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు బాడీ ఏం తీసుకుంటుందంటే నేను సర్వైవ్ అవ్వాలా ఈ సిచ్యువేషన్. సో బాడీలో ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ అని రిలీజ్ అవుతాయి, విచ్ ఆర్ కాల్డ్ స్టిరాయిడ్స్. సో అవి రిలీజ్ అయినప్పుడు ఈ బాడీలో మెటబాలిక్ చేంజెస్ వస్తాయి. ఎక్కువ ఫ్యాట్ అవ్వడం, ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ అవడం. ఇది ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువైతే ఏమవుతుంది, ఒబిసిటీ వస్తే, ఆ సెంట్రల్ ఒబిసిటీ అట్లాంటివి వస్తే ఏమొస్తుంది, పెరిఫెరల్లీ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది బాడీలో. ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెరిగితే ఏమవుతుంది, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, రిస్క్ పెరుగుతుంది. సో స్ట్రెస్ అంటే మనం చాలా మంది అనుకుంటుంటే స్ట్రెస్ ఉంది, నేను ఒక 1-2 months నాకు లైఫ్ లో కొన్ని స్ట్రెస్సెస్ వచ్చాయి దాని మూలంగా అట్లా అని కాదు. సో యూఆర్ మనం కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్ లో పెట్టుకోవడంతో ఇవన్నీ రావడం అన్నది లాంగ్ టర్మ్ ఒక రకంగా ఎఫెక్ట్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇండైరెక్ట్ గా ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఒకదానికి ఒకటి చూడండి. స్ట్రెస్ క్యాన్సర్ అని కాదు, స్ట్రెస్ మూలంగా బాడీలో మీ బాడీ ఎలా దాన్ని రెస్పాండ్ అవుతుందో దాంతో ఇన్ని చేంజెస్ అవ్వంగా అప్పుడు వస్తాయి.